జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో సుగ్రీవా, నువ్వు ఇంకా రాముడి గురించి పూర్తిగా తెలుసుకోలేదు. రాముడి ధనుస్సులో నుండి వేగముగా వచ్చేటటువంటి వజ్రాల లాంటి బాణాలను నువ్వు ఇంకా చూడలేదు. చూస్తే ఇంత హాయిగా సుఖాలు అనుభవిస్తూ ఉండవు. చూస్తే ఇంత తేలిగ్గా రాముడి విషయాన్ని మరచిపోవు అంటూ లక్ష్మణుడు చాలా కోపంగా సుగ్రీవుడితో ఇంత కఠినంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే తార దగ్గరికి వచ్చి లక్ష్మణుడితో ఈ రకంగా అంటోంది, లక్ష్మణా, నువ్వు సుగ్రీవుడితో ఇంత కఠినంగా మాట్లాడవద్దయ్యా. సుగ్రీవుడు ఎంత లేదన్నా రాజుతో ఇంత పరుషంగా మాట్లాడటం సరికాదు లక్ష్మణ. అందులోనూ నీ వంటి స్నేహితుల నోటి నుండి ఇట్లాంటి మాటలు రావద్దు. ఓ లక్ష్మణ, నైవ అకృతజ్ఞః సుగ్రీవో, నువ్వన్నట్టు సుగ్రీవుడు కృతఘ్నుడు కాడు. లక్ష్మణ న శఠః, నువ్వనుకుంటున్నట్టు సుగ్రీవుడు మోసం చేసేటటువంటి వాడు కాడు. నాపి దారుణః, లక్ష్మణ, నువ్వనుకుంటున్నట్టు సుగ్రీవుడు క్రూరుడు కూడా కాడు. నైవ అనృతకథః, నువ్వంటున్నట్టు సుగ్రీవుడు అబద్ధాలు ఆడడు. న జిహ్మశ్చ, లక్ష్మణ, నువ్వనుకుంటున్నట్టు సుగ్రీవుడు కుటిలుడు కానే కాడు. సుగ్రీవుడు రాముడిని మరచిపోలేదయ్యా. ఇతరులు ఎవ్వరూ చేయలేనటువంటి రాముడు మాత్రమే చేసినటువంటి అంత గొప్ప ఉపకారాన్ని సుగ్రీవుడు ఎంత మాత్రమూ మరచిపోలేదు. అయితే సుగ్రీవుడు కష్టాలు పడి ఉండి ఇప్పుడు కాస్త సుఖాలు కలిగేసరికి చేయవలసినటువంటి పని కాస్త ఆలస్యమయ్యింది అంటూ తార లక్ష్మణుడితో మాట్లాడుతోంది. తార లక్ష్మణునితో అంటుంది, లక్ష్మణ, నీకు తెలిసే ఉంటుంది, పూర్వము విశ్వామిత్రుడు అనేటటువంటి మహా గొప్ప ఋషి, అంతటి మహానుభావుడు మేనకతో 10 ఏండ్ల పాటు సుఖానుభవములో మునిగిపోయి 10 ఏండ్లు ఒక్కరోజులాగా అనుభవించాడు సుఖాలని. అంటే అంతటి మహానుభావుడే సుఖాలలో మునిగిపోయి చేయవలసినటువంటి పని మరచిపోయాడు. లక్ష్మణ, ఇక సుగ్రీవుడి లాంటి వారి గురించి వేరే చెప్పాలా? ఓ లక్ష్మణ, సుగ్రీవుణ్ణి క్షమించు, సహించు. సుగ్రీవునితో నువ్వేమీ ఇప్పటిదాకా మాట్లాడనే లేదు. అంటే సుగ్రీవునితో మాట్లాడకుండానే, సుగ్రీవుని అభిప్రాయము తెలుసుకోకుండానే ఒక సామాన్యుడిలాగా ఇంత కోపించటం అనేటటువంటిది ఎంత మాత్రమూ సరికాదు. ఓ లక్ష్మణ, నీలాంటి వారు ముందు వెనకలు ఆలోచించకుండా ఇంత కోపానికి వసులు కాకూడదయ్యా. ఓ లక్ష్మణ, ధర్మాత్మా ప్రసాదయే త్వాం ధర్మజ్ఞః, సుగ్రీవుడి విషయములో ప్రసన్నుడవు కావయ్యా, కోపాన్ని వదిలేయి. ఓ లక్ష్మణ, నీకో విషయం తెలుసునా? సుగ్రీవుడు రాముని కోసమని ఏమైనా చెయ్యగలడు. రుమాం మాం, రుమనైనా సరే నన్నైనా సరే వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నాడు రాముడి కోసం సుగ్రీవుడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.